30వ శ్లోకము. సర్వేప్యేతే యజ్ఞవిధో యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం. సర్వే అందరూ అపి బాహ్యముకు కనిపించినను ఏతే ఈ యజ్ఞ విధ యజ్ఞ నిర్వహణ ప్రయోజనమును ఎరిగిన వారు యజ్ఞక్షపిత కల్మషాః అట్టి యజ్ఞములచే పాప ఫలముల నుండి శుద్ధిపడిన వారు యజ్ఞశిష్ట అట్టి యజ్ఞ ఫలములను అమృతాభుజ అమృతమును ఆస్వాదించిన వారు యాంతి చేరుదురు బ్రహ్మ పరబ్రహ్మమును సనాతనం సనాతనమైన ధామము. యజ్ఞ ప్రయోజనమును ఎరిగిన ఈ కర్తలందరూ పాప ఫలముల నుండి శుద్ధులగుదురు. అట్టి యజ్ఞ ఫలమనే అమృతమును ఆస్వాదించిన వారై వారు సనాతన ధామం వైపునకు ప్రయాణించుదురు. భాష్యము. పైన తెలుపబడిన వివిధ యజ్ఞముల ద్రవ్యమయ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, యోగ యజ్ఞము వివరణను బట్టి ఇంద్రియ నియంత్రణయే వాటన్నింటికి చరమ లక్ష్యమని తెలియను. ఇంద్రియ భోగమే భవబంధములకు మూల కారణము. కనుకనే ఇంద్రియ భోగ స్థితికి అన్యమైన స్థితిలో నెలకొననిదే ఎవ్వరును పరిపూర్ణ జ్ఞానము మరియు ఆనందములతో సచ్చిదానందము కూడినట్టి శాశ్వత స్థితికి ఉద్ధరించబడు అవకాశమే ఉండదు. అట్టి స్థితి సనాతన జగత్తులో పరబ్రహ్మాకాశము ఉండును. పైన పేర్కొనబడిన యజ్ఞములన్నీ భౌతిక జీవితపు పాప ఫలితముల నుండి శుద్ధి పొందుటకు మానవునకు తోడ్పడును. జీవితములోని ఈ పురోగతి ద్వారా వ్యక్తి ఈ జన్మలో జీవిత సుఖ సంపదలను పొందుటయే కాకుండా చివరికి నిరాకార బ్రహ్మములో లీనమగుట ద్వారానో లేదా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సాంగత్యము ద్వారానో శాశ్వత భగద్ధామములో ప్రవేశించగలడు. 31వ శ్లోకము. నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. అయం లోక ఈ లోకములో నా అస్తి ఎన్నడునూ లేదు. అయజ్ఞస్య యజ్ఞము చెయ్యని వానికి కుతః ఎక్కడిది, అన్యః అన్యము ఇతరమైన కురు సత్ తమ ఓ కురువంశశ్రేష్ఠుడా. ఓ కురువంశశ్రేష్ఠుడా, యజ్ఞమును నిర్వహింపకుండా ఎవరును ఈ లోకమున గాని ఈ జీవితమున గాని ఆనందముగా జీవింపలేరు. అలాగైనచో ఇక తరువాతి జన్మను గూర్చి చెప్పేదేముండును. భాష్యము. జీవుడు ఏ రకమైన భౌతిక స్థితిలోనైనా తన నిజస్థితి పట్ల అజ్ఞానమునే కలిగి ఉండును. అనగా మన పాప జన్మల ఫలముల కారణముగానే భౌతిక జీవితము ఏర్పడును. అజ్ఞానమనే పాప జన్మకు కారణము. అట్టి భౌతిక బంధములతో జీవనము కొనసాగించుటకు పాప జీవితమే కారణమగును. ఈ భవబంధము నుండి విముక్తి పొందుటకు మానవ జన్మయే సరియైన సాధనము. కనుకనే వేదములు దానిని సాధించుటకు ధర్మము, అర్థము, నియమిత ఇంద్రియ భోగము, చివరికి దుఃఖపూరిత స్థితి నుండి పూర్తిగా విముక్తి చెందు మార్గములను చూపుట ద్వారా మనకు వాటిని తప్పించుకొనుటకు ఒక అవకాశమును కలిగించును. ధర్మ మార్గము లేక పైన తెలుపబడిన వివిధ యజ్ఞ నిర్వహణలు సహజముగానే మన ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరించును. జనాభా పెరుగుదల అధికమైనను యజ్ఞ నిర్వహణ ద్వారా సమృద్ధిగా ఆహారము, పాలు మున్నగునవి లభించగలవు. దేహము చక్కగా పోషించబడినప్పుడు సహజముగానే ఇంద్రియ భోగానుభవ భావము కలుగును. కనుకనే వేదములు నియమిత ఇంద్రియ భోగము కొరకై పవిత్ర వివాహ పద్ధతిని నిర్దేశించెను. దానితో మానవుడు క్రమముగా భౌతిక బంధము నుండి విముక్తుడై ఉన్నత స్థితికి ఉద్ధరించబడును. భగవానునితో సాంగత్యమును పొందుటయే అట్టి ముక్త జీవిత స్థితిలోని అత్యున్నత పరిపూర్ణత్వము. ఇదివరకే వివరించబడినట్లు అట్టి పరిపూర్ణత్వము యజ్ఞాచరణ ద్వారానే లభించును. అట్లు వేదములను అనుసరించి యజ్ఞములను నిర్వహించుటలో మానవుడు ఆసక్తుడు కానిచో ఈ జీవితములో సుఖమును ఊహించలేడు. ఇక ఇతర దేహములో ఇతర లోకములలో గల సుఖమును గూర్చి చెప్పేదేముండును. వివిధ రకముల యజ్ఞములను నిర్వహించు వారికి అధికమైన ఆనందమును కలిగించుట కొరకు స్వర్గలోకములలో వివిధ ప్రమాణములలో భౌతిక సుఖములు ఉండును. కానీ కృష్ణ చైతన్య అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక లోకములకు ఉద్ధరించబడుటయే మానవునికి అత్యున్నతమైన ఆనందము.
కనుకనే కృష్ణ చైతన్యముతో కూడిన జీవితము మాత్రమే సమస్త భౌతిక అస్తిత్వ సమస్యలన్నింటికీ పరిష్కారము. 32వ శ్లోకము. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం ఈ విధముగా బహువిధాః వివిధ రకములైన యజ్ఞాః యజ్ఞములు వితతా వ్యాపింపచేయబడినవి బ్రహ్మణః ముఖే వేదముల ముఖము ద్వారా కర్మజాన్ కర్మ నుండి ఉత్పన్నమయ్యను. విద్ధి నీవు తప్పక తెలుసుకొనుము తాన్ సర్వాన్ వాటన్నింటిని ఏవం ఆ విధముగా జ్ఞాత్వా తెలుసుకొని విమోక్షసే నీవు ముక్తిని పొందుదువు. ఈ వివిధ రకముల యజ్ఞములన్నీ వేదములచే ఆమోదింపబడినవి మరియు అవన్నీ వివిధ రకముల కర్మల నుండే ఉత్పన్నమయ్యను. వాటిని యథార్థ రూపమున ఎరుగుట ద్వారా నీవు ముక్తి పొందగలవు. భాష్యము. పైన చర్చించబడినట్లు వివిధ రకముల కర్తలకు అనుగుణముగా వివిధ రకములైన యజ్ఞములు వైదిక గ్రంథములలో పేర్కొనబడినవి. మానవులు దేహాత్మ బుద్ధి భావనలో అధికముగా ఆసక్తులై ఉండుట చేత వారు దేహముతో గాని మనస్సుతో గాని బుద్ధితో గాని కర్మ చెయ్యగలిగేలా ఈ యజ్ఞములు ఏర్పరచబడినవి. కానీ అవన్నీ చివరకు దేహము నుండి ముక్తిని కలిగించుటకే చెప్పబడినవి. ఈ విషయము ఇక్కడ ప్రత్యక్షముగా భగవానుని ముఖారవిందమును ద్వారా నిర్ధారించబడెను. 33వ శ్లోకము. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. శ్రేయాన్ మహత్తరము ద్రవ్యమయాత్ భౌతిక వస్తువులతో కూడిన యజ్ఞాత్ యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞ జ్ఞానయజ్ఞము పరంతప శత్రువులను జయించువాడా. సర్వం కర్మ సర్వకర్మలు అఖిలం సమస్తమును పార్థ ప్రధాకుమార జ్ఞానే జ్ఞానములో పరిసమాప్యతే సమాప్తమగును. ఓ పరంతప జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞము కంటెను మహత్తరమైనది. ఓ పార్థ కర్మయజ్ఞములన్నీ అంత్యమున దివ్య జ్ఞానములోనే పరిసమాప్తి చెందును. భాష్యము. పరిపూర్ణ జ్ఞాన స్థితిని సాధించి తద్వారా భౌతిక క్లేశముల నుండి విముక్తిని పొంది చివరికి భగవంతుని ప్రేమతో కూడిన భగవత్ సేవలో కృష్ణ చైతన్యములో నెలకొనుటయే సర్వయజ్ఞముల ముఖ్యోద్దేశ్యము. అయినను ఈ వివిధ రకములైన యజ్ఞ కార్యములకు సంబంధించిన ఒక రహస్యము కలదు. ప్రతి ఒక్కరూ ఈ రహస్యమును తప్పక ఎరుగవలెను. ఏమైనను కర్త యొక్క ప్రత్యేక శ్రద్ధను అనుసరించి యజ్ఞములు కొన్నిసార్లు వివిధ రూపములను దాల్చుతుండును. కర్తకు గల ప్రత్యేక శ్రద్ధ దివ్య జ్ఞాన స్థితికి చేరుకునినప్పుడు అట్టి యజ్ఞకర్త జ్ఞానరహితముగా ద్రవ్య యజ్ఞములను అనగా సంపదలను త్యాగము చేయు వారి కంటెను అధిక అభివృద్ధిని సాధించిన వాడుగా పరిగణించబడును. ఎందుకనగా జ్ఞానప్రాప్తి కలుగనిచో యజ్ఞములు భౌతిక స్థితిలోనే నిలిచి ఎటువంటి ఆధ్యాత్మిక లాభమును కలిగించలేవు. అట్టి నిజమైన జ్ఞానము చివరికి దివ్య జ్ఞానపు ఉత్కృష్ట స్థితి అయిన కృష్ణ చైతన్యములోనే పరిసమాప్తమగును. జ్ఞానవృద్ధి లేకుండా చేయబడు యజ్ఞములు కేవలము భౌతిక కర్మలే కాగలవు. కానీ అవి దివ్య జ్ఞాన స్థితికి వృద్ధి చెందినప్పుడు అట్టి కార్యకలాపములన్నీ పూర్తి ఆధ్యాత్మిక స్థితికి చేరగలవు. కృష్ణ చైతన్యములోని భేదములను అనుసరించి యజ్ఞకర్మలు కొన్నిసార్లు కర్మకాండగా కామ్యకర్మలు మరికొన్నిసార్లు జ్ఞానకాండగా పరమ సత్యాన్వేషణకు కావలసిన జ్ఞానముగా పిలువబడును. వాటి అంతిమ లక్ష్యము జ్ఞానమగుటయే ఉత్తమము.